ఇదిగోండి జ్యూస్ తాగండి. అయ్యో గ్లాస్ లో పోసుకోండి. ఏం కాదులే. సుసి ఏంటి లగేజ్ తో బయలుదేరావు? ఊరు వెళ్తున్నాను మమ్మీ. షో ఉంది, అర్జెంట్ గా రమ్మని మ్యూజిక్ టీచర్ ఫోన్ చేశారు. అవునా? నువ్వు తనతో వెళ్తున్నావా? లేదంటే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. మేము బస్ స్టాండ్ దాకా వస్తాం. 5 minutes. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. వద్దేమనా, ప్రీతం మంచోడే కాదన్ను. అతనికి అతని ఫ్యామిలీకి కొన్ని ఆశలంటూ ఉంటాయి కదా. ఒక తల్లిగా నాకు అలాంటి ఆశ ఉండకూడదా? మన అమ్మాయికి తల్లయ్యే అదృష్టం లేదు. అన్నీ మర్చిపోయి మనం బతుకుతున్నాం. వేరొకరిని ఇన్వాల్వ్ చేయడం నాకిష్టం లేదేమా. మన అమ్మాయికి మనం ఉన్నాం కదా. గురూజీ, మీకు విషయం తెలుసా? ఈ 3 రోజులు మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని ఏవో పిచ్చి పనులు చేశాను. దానివల్ల మీకేమైనా ఇబ్బంది కలుగుంటే దయచేసి నన్ను క్షమించండి. మా డాడ్కి తాతయ్యకి ఆ అమ్మాయిని ఎలాగైనా తీసుకొస్తానని ప్రామిస్ చేశాను. నేను వెళ్ళి ఆ అమ్మాయిని కలిసి నా మనసులో ఉన్నదంతా చెప్పి పెళ్లి కార్డు ఇవ్వడానికి తప్పకుండా ఇక్కడికి వస్తాను. మా ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి కారణం మీరే. మా ప్రేమ తప్పకుండా సక్సెస్ కావాలని విష్ చేయండి గురూజీ. ఆల్ ది బెస్ట్.